ఈ వీడియోలో మనం సాధారణ కర్బన అణువులు అంటే ఆర్గానిక్ మాలిక్యూల్ యొక్క చుక్కల నిర్మాణాలను అనగా డాట్ స్ట్రక్చర్స్ ఎలా గీయాలో నేర్చుకుందాం. ఏక సమయోజనీయ బంధాలు అనగా సింగిల్ కోవలెంట్ బాండ్స్ ఉన్న అణువులను మనం పరిశీలిద్దాం. ముందుగా CH4 అంటే మీథేన్ అణువును తీసుకుందాం. మనం ఆవర్తన పట్టికను గమనిస్తే కార్బన్ నాలుగో గ్రూపులో ఉంటుంది. అంటే దానికి 4 వేలెన్సీ ఎలక్ట్రాన్లు ఉంటాయన్నమాట. వీటిని కార్బన్ చుట్టూ 4 చుక్కలుగా గీద్దాం. ఇప్పుడు ఆలోచిద్దాం. హైడ్రోజన్ ఒకటవ గ్రూపులో ఉంటుంది. కాబట్టి దానికి ఒక వేలెన్సీ ఎలక్ట్రాన్ ఉంటుంది. మనకు 4 హైడ్రోజన్లు ఉన్నాయి. ఒక్కో హైడ్రోజన్‌ను ఒక్కో ఎలక్ట్రాన్‌తో పాటు కార్బన్ చుట్టూ అమర్చుదాం. ఇప్పుడు ఈ చుక్కలను కలుపుదాం. 2 వేలెన్సీ ఎలక్ట్రాన్లు కలిస్తే ఒక ఏక సమయోజనీయ బంధం ఏర్పడుతుంది. ఇలా 4 బంధాలు గీస్తే మనకు మీథేన్ యొక్క పూర్తి చుక్కల నిర్మాణం వస్తుంది. ఇక్కడ కార్బన్ చుట్టూ మొత్తం 8 ఎలక్ట్రాన్లు ఉండటం మనం గమనించవచ్చు. ఇలా 8 ఎలక్ట్రాన్లు ఉండటం వల్ల కార్బన్ చాలా స్థిరంగా మారుతుంది. ఆవర్తన పట్టికలో చూస్తే రెండవ పీరియడ్‌లో ఉన్న కార్బన్ 8 ఎలక్ట్రాన్లను పొందితే అది జడవాయువు ఎలక్ట్రాన్ విన్యాసాన్ని పొందుతుంది. దీనినే మనం అష్టక నియమం అనగా ఆక్టేట్ రూల్ అంటాం. అంటే బాహ్య శక్తి స్థాయిలో ఉన్న ఆర్బిటాలన్నీ పూర్తిగా నిండిపోయాయన్నమాట. కార్బన్‌కు 8 ఎలక్ట్రాన్లు గరిష్టం. మరి హైడ్రోజన్ సంగతేమిటి? ఇక్కడ ప్రతి హైడ్రోజన్ చుట్టూ కేవలం 2 ఎలక్ట్రాన్లు మాత్రమే ఉన్నాయి. హైడ్రోజన్ మొదటి శక్తి స్థాయిలో ఉంటుంది కాబట్టి అందులో ఒక s ఆర్బిటాల్ మాత్రమే ఉంటుంది. ఆ s ఆర్బిటాల్‌లో గరిష్టంగా 2 ఎలక్ట్రాన్లు మాత్రమే పడతాయి. ఆ 2 ఎలక్ట్రాన్లతోనే హైడ్రోజన్ జడవాయువు విన్యాసాన్ని పొంది స్థిరంగా మారుతుంది. కనుక హైడ్రోజన్‌కి 2 ఎలక్ట్రాన్లు చాలు. ఇప్పుడు చూద్దాం. మరొక అణువు CH3NH2 అంటే మిథైలమైన్ నిర్మాణాన్ని గీద్దాం. మధ్యలో మళ్ళీ కార్బన్‌ను తీసుకొని దాని చుట్టూ 4 ఎలక్ట్రాన్లను ఉంచుదాం. దీనికి 3 హైడ్రోజన్లు కలిపి గీద్దాం. ఆ తరువాత కుడివైపున నైట్రోజన్‌ని గీద్దాం. నైట్రోజన్ ఐదవ గ్రూప్‌లో ఉంటుంది. అంటే దానికి 5 వేలెన్సీ ఎలక్ట్రాన్లు ఉంటాయన్నమాట. ఆ ఐదింటిని చుక్కలుగా పెడదాం. మన దగ్గర ఇంకా 2 హైడ్రోజన్లు మిగిలి ఉన్నాయి కదా! ఆ రెండింటిని నైట్రోజన్ దగ్గర ఉన్న ఖాళీలో ఉంచి ఆ చుక్కలను కలుపుదాం. ఇప్పుడు అష్టక నియమం సరిచూసుకుంటే కార్బన్ చుట్టూ 8, అలాగే నైట్రోజన్ చుట్టూ కూడా 8 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. నైట్రోజన్ కూడా అష్టక నియమాన్ని పాటిస్తుందన్నమాట. మరి ఆక్సిజన్ ఉన్న అణువు ఎలా గీయాలి? అంటే మిథనాల్ అనగా CH3OHను తీసుకుందాం. మళ్ళీ కార్బన్ దాని చుట్టూ 3 హైడ్రోజన్లను గీద్దాం. ఆక్సిజన్ ఆరో గ్రూపులో ఉంటుంది కాబట్టి దాని చుట్టూ 6 వేలెన్సీ ఎలక్ట్రాన్లు గీయాలి. మిగిలిన ఒక హైడ్రోజన్‌ను ఆక్సిజన్ పక్కన ఉంచి ఆ చుక్కలను కలుపుదాం. ఇక్కడ మనం గమనిస్తే కార్బన్, ఆక్సిజన్ 2 అష్టక నియమాన్ని పాటిస్తూ వాటి చుట్టూరా 8 ఎలక్ట్రాన్‌లను కలిగి ఉంటాయి. ఇదంతా చాలా సులభంగా ఉంది కదూ! ప్రతిసారి ఒక్కో పరిమాణువును గీసుకుంటూ వెళ్ళాల్సిన అవసరం లేదు. CH2H6 అంటే ఈథేన్ తీసుకుందాం. నేరుగా 2 కార్బన్‌లను గీసి వాటి మధ్య బంధం కలుపుదాం. వాటి చుట్టూ 6 హైడ్రోజన్‌లు సమానంగా అమరుద్దాం. ఇలా చేయడం ద్వారా కూడా మనం సులభంగా డాట్ స్ట్రక్చర్ గీయవచ్చు. మనం గీసిన నిర్మాణం సరైనదో కాదో తనిఖీ చేద్దామా? 2 కార్బన్‌ల నుండి వస్తాయి. 2ను 4తో గుణిస్తే 8 వస్తుంది. అంటే 8 వేలెన్సీ ఎలక్ట్రాన్లు 6 హైడ్రోజన్‌ల నుండి 6 ఎలక్ట్రాన్లు మొత్తం కలిపితే 8, 6 కలిపితే 14 వస్తుంది. అంటే మొత్తం 14 వేలెన్సీ ఎలక్ట్రాన్లు ఉండాలి. నిర్మాణంలో లెక్కించి చూస్తే సరిగ్గా 14 ఎలక్ట్రాన్లు ఉంటాయి. ఇది ఈనాటి మన పాఠం సారాంశం.
ఈ విధంగా మనం కర్బన సమ్మేళనాలకు లూయిస్ చుక్కల నిర్మాణాలు అష్టక నియమం ఆధారంగా చాలా సులభంగా గీయవచ్చు.